ప్రైవేట్ స్కూల్ యొక్క నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రైవేట్ స్కూల్ యొక్క నిర్లక్ష్య వైఖరి నశించాలి. కేటాయించాలి. ఆర్టీఈ టాలరెన్స్ అమలు చేయాలి. చట్టాన్ని అమలు చేయాలి. చట్టాన్ని అమలు చేయాలి. కేటాయించాలి. ప్రైవేట్ స్కూల్ యొక్క నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రైవేట్ స్కూల్ యొక్క నిర్లక్ష్య వైఖరి నశించాలి. టాలరెన్స్ అమలు చేయాలి. ప్రజెంట్ స్కూల్ విషయంలో అయితే మనకి ప్రతి స్కూల్ విషయంలో కూడా అందరి వైఖరి కూడా చాలా దారుణంగా ఉందండి. ఫ్రీ సీట్ అన్న విషయం అన్నది వాళ్ళు ప్రతిదీ కూడా కన్వీనియంట్గా లేరండి. వాళ్ళు 3500 కట్టబడడం, లేకపోతే సర్టిఫికెట్స్ తీసుకొని పేపర్లు మళ్ళీ రమ్మండం, ఈ ప్రకారంగా తిప్పుతున్నారండి. తల్లిదండ్రులు ఎంతగా అంటే వారం 10 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నారు. మేము గవర్నమెంట్ దృష్టికి తెచ్చినా కూడా వీళ్ళ మాట కూడా వాళ్ళు వినట్లేదంటే వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందన్నది నాకు అర్థం అవ్వట్లేదు. ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా మళ్ళీ పైనుంచి అధికారులు దీన్ని స్పందించాలని చెప్పేసి కోరుతున్నానండి. ఈరోజు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా డిఓ సార్ని కలవడం జరిగిందండి. ఆర్టీఈ 12C ఎడ్యుకేషన్ పని మీద. కాకపోతే ఉచిత విద్యా సీట్లు అయితే ఏమీ రాకుండా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ద్వంద్వ వైఖరి, ఎవరు వెళ్ళినా సరే సీట్లు ఏమైనా ఏదో చిన్న చూపు చూడటమే కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, అనేక విధాలుగా తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారటండి. ఈరోజు డిఓ గారిని సాయంత్రం కలవటం జరిగింది. డిఓ సారు అడ్మిషన్ స్కూల్స్కి వెళ్ళి ఎవరైతే స్కూల్కి వెళ్ళి కలుస్తారో వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చి వారి యొక్క సీలు వేసి వెంటనే అడ్మిషన్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులకి ఇవ్వాలని చెప్పేసి స్కూల్ యాజమాన్యం వారికి చెప్పడం జరిగింది. ఇది సార్ విషయం. మేము స్కూల్కి వెళ్తే వాళ్ళు నేటివిటీ సర్టిఫికేట్ అవి ఇవన్నీ అడుగుతున్నారండి. అవేమో గవర్నమెంట్ ఇంకా ఇవ్వట్లేదు సచివాలయంలో అని చెప్పారు సార్. 3 సంవత్సరాల నుంచి అమౌంట్ రావట్లేదు అని చెప్పి మమ్మల్ని వారం రోజుల నుంచి తిప్పుతున్నారండి. ఇక్కడికి వస్తే సార్ రేపు ఇస్తామని చెప్తున్నారండి. ఇప్పుడు ఫ్రీ సీట్లు ఎందుకు పెట్టారండి? గవర్నమెంట్ ఆ స్కూల్ ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పేయాలండి. ఇలా తిప్పకూడదు కదండి స్కూల్ నుంచి అండి. ఇట్లా అని చెప్పి లాస్ట్ ఇయర్ మా పాపకి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగిందండి. కానీ ఇయర్ ఫీజు కట్టమని స్కూల్ యాజమాన్యం మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. మేము పేద ప్రజలు ఫీజులు ఎలా కట్టుకోగలమండి? మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చామండి. మీరే మా పాపకి, మాలాంటి పిల్లలందరికీ కూడా న్యాయం చేయండి. మా పాప వచ్చి బోధి స్కూల్లో చదువుతుందండి. ట్రోఫిల్ బోధి స్కూల్లో ఫస్ట్ క్లాస్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సెకండ్ క్లాస్కి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఫీజు కూడా ఇప్పుడు ఇయర్ ఫీజు చేయమని చెప్తున్నారు. లేకపోతే సెకండ్ క్లాస్ ప్రమోట్ చేయమని చెప్తున్నారండి. ఇది ఎంతవరకు న్యాయమో మీరే తెలియజేయండి సార్. మా బాబుకి ఈ సంవత్సరం ఫ్రీ సీట్ వచ్చిందండి. ఆర్టీఈ 12C ఫ్రీ సీట్ వచ్చిందండి. అయితే స్కూల్కి అడ్మిషన్ కోసం వెళ్తే వాళ్ళు 3500 కట్టమన్నారండి. దానికోసం డిఓ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడానికి వచ్చాను.
స్కూల్ వాళ్ళు వచ్చి లాస్ట్ 2 years బట్టి గవర్నమెంట్ అంటే డబ్బులు వేయలేదంటండి, అందుకోసం ఇయర్ ఫ్రీ సీట్ ఇవ్వము, కాబట్టి మీరు 3,500 కట్టి జాయిన్ చేయండి అని చెప్పేసి అంటున్నారండి. అడ్మిషన్ ఇవ్వాలంటే 3,500 పే చేయమన్నారండి. అధికారులు మేము ఫోన్ చేసామండి స్కూల్కి, వాళ్ళు మీకు రేపు మార్నింగ్ వెళ్ళగానే ఇస్తారు, ఒకసారి వెళ్ళండి అని చెప్పేసి అన్నారండి.